హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విపిజీ క్రియేటివ్ బాయ్స్. ఈరోజు కొత్త ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వీడియో చాలా ఫన్నీగా మరియు ఇంట్రెస్ట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలా వచ్చేసి రెండో ఛాలెంజ్ మా విపిజీ బాయ్స్కి ఇవ్వడం జరుగుతుంది. బాయ్స్, ఈ ఛాలెంజ్ మీకు ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ మీకు తెలుసుగా గేమ్స్ రూల్స్ ఏంటో. ఫస్ట్ ఒకరు వచ్చి ఒక్కొక్కటి తీయాలి. ఒక్కరే ఫస్ట్ వన్, ఎవరన్నా ఒకరు ఏ ఛాలెంజ్ వచ్చినా తీయాలి. ఫస్ట్ గౌతమ్. సో ఇది నేను తీస్తాను. కుంకుమ బాడీ మొత్తం పూసుకోవాలి. సో ఇక్కడ కుంకుమ ఉంది, బాడీ మొత్తం పూసుకోవాలి. గౌతమ్ ఏమనుకోకుండా నీ షర్ట్ ఇస్తే కుంకుమ మొత్తం పూయడం. గౌతమ్ కమాన్, వచ్చి కూర్చో, ఇక్కడ కూర్చోవాలి. జరగదు. ఆ బాయ్స్ మీరు వాని మీద ఎంత బాగున్నదో మొత్తం తీసుకోవాలి. వెళ్ళిపోయి పూయిపోండి, వెళ్ళండి. ఓకే 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 గౌతమ్ ఎట్లా అనిపించింది? ఓకే అంటే మంచిగా అనిపించిందా? కమాన్ బాయ్స్, కూర్చోండి. నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఛాలెంజ్ తీసుకోవాలి. కమాన్, ఎవరు తీసుకుంటారు? కన్నయ్య, నీకేమొచ్చింది అనుకుంటానా? ఏమోనా, చూద్దాం. గుడ్ అయితే నాకు సంబంధం లేదు. అంతేంటా? గుడ్. టమాటా మరియు ఉల్లిగడ్డ మొత్తం తినాలి. సో ఉల్లిగడ్డ ఏడుంది తీసుకో. టమాటా ఏడుంది, మొత్తం తినాలి. ఎట్లా తింటారు? మొత్తం నోరుతో తింటారు. ఏం తింటారు? తిను, మొత్తం తిను. నవ్వులాలే, మొత్తం మింగాలే. బయట లేకపోతే గౌతమ్ లెక్క అవుతుంది మొత్తం. ఎట్లా అనిపించింది? అసలు మాట్లాడు. నెక్స్ట్ సంజయ్ తీయమ్మా. ఏ ఛాలెంజ్ అవుతుంది చూద్దాం. తీయాల తొందర. ఓకే, నుంచి ఏమనుకుంటాను? మిరపకాయతో పాటు నలుగురు తినాలి. నీతో పాటు ఇంకో నలుగురు తినాలి. ఒకటి ఓకే, నేను చెప్తానా? రామ్ చరణ్ తీసుకో. నెక్స్ట్ తీసుకో. నెక్స్ట్ ఓకే ఓకే. మీరు ఇంకా ముందుకు రండి, తినేటోళ్ళు ముందుకు రండి. తినాలి. ఓకే కమాన్, తినండి, మొత్తం తినాలి. ఓకేనా? ఎట్లా అనిపించింది? సూపర్. ఒకరు తీయండి, ఎవరైనా ఒకరు. ఓకే, ఒకరే. అభిషేక్ బియ్యం పండడానికి రైతు ఎంత కష్టం చెప్తాడో రైతు గురించి ఒక్క వాక్యం చెప్పాలి. రైతు ఈ బియ్యం పండడానికి ఎంత కష్టపడతాడు, నీ మాటలో చెప్పు. రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం.
కానీ వాళ్ళు ఎవరో, వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు, అవసరం కూడా లేదు కదా. డబ్బులు ఇస్తే మనం నెక్స్ట్ ఇంకొకరు తీద్దాం. తీయండి, ఒకరు తీయండి. సో మీకు వచ్చిందా? తీద్దాం. ఎగ్గు ఇష్టమైన ప్లేస్ లో కొట్టుకోవాలి. ఒక ఎగ్గు ఇష్టమైన ప్లేస్ లో కొట్టాలి. ఓకే 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 ఓకే. ఎవరు ఒక్క నిమిషం నేను ఒక్కరికి ఇస్తాను. ఒక్క నిమిషం. అరే అందరు కాదు, ఒక్కటే ఎగ్గు ఇష్టమైన ప్లేస్ లో కొట్టాలి. ఓకే ఓకే, ఒక్క నిమిషం. అతను అడుగుదాము, నీకు ఇష్టమైన ప్లేస్ ఎక్కడ కొట్టుకుంటావు? తలకి మీద కొట్టుకుంటావు. ముందుకు రా. అక్కడ ఇవ్వు. గౌతమ్ ఓకే. ఆగు, ముందు జరగండి. ఆగావు, ఇందులో పడకూడదు, కొంచెం ముందు జరగండి. ఒక్కడిది ఓకేనా? బాల్ మీద ఎగ్గును పెట్టుకోవాలి. ఆ ఎగ్గు పడకుండా ఉంచుకోవాలి. ఆ ఎగ్గు పడితే ఆ 2 గుడ్లు మీద కొట్టుకోవాలి. బాల్ తీసుకోవాలి, బాల్ నెత్తి మీద పెట్టుకోవాలి. నెట్టుకొని పెట్టుకొని ఈ గుడ్లు బాల్ మీద పెట్టాలి. బ్యాలెన్స్ చేసుకోవాలి. కమాన్. 5 seconds దూరం పోవడం వల్ల ఇది పెట్టి మేనేజ్ చేస్తాను. కొంచెం ముందుకు నడవాలి, అక్కడ వరకు నడవాలి. నడు ఇంకా నడవాలి. ఎట్లా అనిపిస్తాను? భయం అనిపిస్తాను మొత్తం. ఎందుకు భయం? గుడ్డు వరకు భయం. గుడ్డు పడతాడా? పడతాంది. ఎక్స్పెక్ట్ చేసినావా? ఫుల్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ వర్కౌట్ కాలేదు. అసలే మస్తు చేసినా కానీ అది ఫెయిల్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఒకటి తీయండి. చరణ్ ఒకటి తీర్చని. వాటర్ లో ముంచాలి, ప్లస్ కారం పొడి తినాలి. వాటర్ లో ముంచాలి, కారం పొడి తినాలి. సో వాటర్ ఒకటి తెపోండి. వాటర్ ఒక్కరే. ఫస్ట్ మనంతో కారం పొడి తినిపిద్దాం. జస్ట్ కొంచెం అంతే. ఎట్లా అనిపించింది? మంచిగానే ఉన్నది. కారం మంచిగుందా? తీయగున్నదా? కారం కొంచెం కారం కొడతాను. మీ అమ్మ చక్కెర వేసిందా? నెక్స్ట్ వాటర్ లో ముంచాలి కాబట్టి రోలింగ్. ఎట్టుంది? మస్తు ట్రై చేసా కానీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిపోయినా? ట్రై చేసిన ఓకే. భయ చలి పడుతుంది. ఈ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించింది? నాకు అసలు మస్తు అనిపించింది. అసలు మస్తు చేసినా గానీ నీకు కొడదామని గుడ్డు ఫెయిల్ అయింది మొత్తం. ఇంకో నెక్స్ట్ ఛాలెంజ్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మస్తు చేసినా గానీ ఫెయిల్ అయినా నేను.